ప్రజలారా దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు అందరికీ కూడా నేను చెప్పబోయే సందేశం ఏమంటే, ఆది కాండము ఇంకను ప్రకటన వరకు మనుషులు చేసిన పొరపాట్లని దేవుడు ఎలా వారిని శిక్షించాడో, వాళ్ళు చేసిన పొరపాట్లు ఏమని జ్ఞాపం చేస్తూ, అది మనుషులుగా వాళ్ళు తీసుకున్న నిర్ధారాల్లో కొన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలైనా దేవుడు వారిని క్షమించి కొన్నితావులు ఇడిచి వారిని ప్రేమతోనే గద్దిస్తూ వస్తాడు. అది ఆది కాండముని ఇంకా మనం ఆదామవులను ఇంకా చూద్దాము. ఇప్పుడు మనిషి నేను తీసుకున్న ఈ నిర్ధారము, ఈ సందేశం అందించడానికి కారణం ఏమంటే, సమాజంలో అనేకులు ప్రశ్నిస్తున్నారు బైబిల్ని, క్రైస్తవుల్ని. నాకు దేవుడిచ్చిన ఈ ఆలోచన ఆయన ఆత్మ ప్రేరేపణ ఏమంటే, ఆయన ఆత్మ ద్వారా వచ్చిన ప్రేరేపణ, మా జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ మనకిచ్చిన ప్రేరేపణ, మాకిచ్చిన ప్రేరేపణ. ఇది సమాజానికి క్రైస్తవుడికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీలో ఏతువాడికి ప్రతివాడికి సాత్వికముతో సమాధానం చెప్పమని బైబిల్ చెబుతుంది. అంటే సాత్వికతంతో సమాధానం చెప్పాలంటే మనకేది తెలుసుకోకుండా చెప్పేదానికి అయ్యలేదు. తెలుసుకునేదానికి సంఘాల్లో సబ్జెక్ట్ పరంగా ప్రతి ఒక్కరికి వాక్యాలు చెప్తున్నాము. అంటే అన్నీ చెప్పుకోలేక అన్నీ చెప్పలేరు. ఒక పాస్టర్ సంఘంలో అన్నీ కూడా వివరించలేడు, అన్నీ కూడా ప్రకటించలేడు. అందుకని యూట్యూబ్ ద్వారా దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చి, ఎక్కడ తప్పులు జరిగినాయి, తప్పులకు కారణం ఏమి, దేవుడు తీసుకున్న నిర్ధారణ ఏమి వారి పట్ల, వీళ్ళు ఎందుకు అలా చేశారు, ఇది వివరంగా చెప్పడమే నా పని. అది దేవుడు నాకు ఇచ్చిన ఈ బాధ్యత. ప్రియ దేవుని బిడ్డలారా, మనం రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యం ప్రకారంగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు ఇచ్చు అనుగ్రహాన్ని పొందుకోలేకపోతున్నాము. అరే ఎలా చెప్తావు నీతిమంతుడు లేడు, ఒకడు లేడని? అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహాన్ని పొందుకోలేకపోతున్నామంటే, యెషయా గ్రంథములో 43వ అధ్యాయం చూడండి. 43వ అధ్యాయము 26, 27, 28 మీరు చదవండి. రండి నాతో మీరు వాదించండి. ఏమని వాదించాలంట? నేను మంచోన్ని, కరెక్ట్, నేను చేసిన దాంట్లో ఏమన్నా తప్పులున్నాయా? ఆదామును సృష్టించినటువంటి భూమిని సృష్టించి ఆదాముకు అవునిచ్చి వారికి ఏదో తోటలో పెట్టి మంచి చెడు చెరువునిచ్చి జీవవృక్ష ఫలాలను మీరు తినొద్దండి, మంచి చెడు చెరువునిచ్చి ఫలాలను తినొద్దండి అనే వరకును అని వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చి, నేను వారిని సృష్టించి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు తీసుకున్న నిర్ధారము, నేను చెప్పినది ఏమి, వాళ్ళు తీసుకున్న నిర్ధారం ఏమి? రండి మీ మొదటి మానవుడు అంటే ఆదాము పాపము చేశాడు, మీ మధ్యవర్తులు అంటే ఆదాము తప్పుని దేవుడు ఖండించి ఎప్పుడైతే శిక్షించాడో, ఆతో నుండి దేవుడు నడిపించేదానికి మనుషులను ఎవరినో ఒకరిని ఎన్నుకుంటూనే ఉన్నాడు. ఎన్నుకున్నప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి విరోధులుగా పనిచేశారు. దేవునికి విరోధులుగా అందరూ పర్ఫెక్ట్గా దేవునికి పనిచేయాల, విరోధులుగా పనిచేశారు. మీరు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 ఇంకా మీరు చూస్తే 26 వరకును, అక్కడ దేవుడు ఆయన ఎలాంటి వాడు, నేను తప్ప మీకు దేవుడు ఇంకొకరు ఉండకూడదు, నేనే దేవుణ్ణి, నేనే అంటే నేను చెప్పుకుంటానంటే, నేనే అంటే వేరే వాళ్ళు ఉండకూడదు ఇంకా. మరి ఈ ఆదామావులు ఏం చేసినారు? దేవతల వలె ఉంటారు అని చెప్పాడు సాతానుడు. ఇది నిజమా? ఈ చెట్ల పండ్లలో ఏవి తినొద్దని మీకు దేవుడు చెప్పినాడా అంటే, ఆదాముకి అవ్వకి దేవుడు చెప్పిన మాట సాతానికి ఎట్లా తెలిసింది? వీళ్ళు డిస్కషన్ డైలీ వీళ్ళు చేసుకునే డిస్కషన్, ఆ చెట్టు పక్కలోకి పోయి ఆదామవులు ఈ చెట్టు దగ్గరికి వద్దు, అక్కడ పోకూడదు, మనం వాళ్ళ మాటలు, ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు వారికి ఏ చెట్టు అయితే తినొద్దు అన్నాడు దేవుడు, అది వాళ్ళకి తెలుసు. ఆ డిస్కషన్ అక్కడ పోతురా, ఆ చెట్టు ఫలం మనం తినకూడదు అని వారిద్దరు మాట్లాడుతున్నప్పుడు సాతానుడు విన్నాడు. ఆ సాతానుడు ఏం చేశాడంటే, అవ్వమ్మకు వచ్చిందే ఏం ప్రశ్నించాడంటే,
దేవుడు సృష్టించిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండును అని రాయించాడు. యుక్తి. రేపు దేవుని బిడ్డారా, అది ఆ యుక్తితో అవ్వమ్మకు ఒక ప్రశ్న వేసింది. అవును, ఇది నిజమేనా? ఈ చెట్ల పండ్లలో ఒకటి కూడా మీరు తినకూడదా? లేదు 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 లేదు, ఇవన్నీ తినొచ్చు, ఇది తింటే మేము చచ్చిపోతామని దేవుడు చెప్పినాడు. అక్కడేమనల్లా సాతాను, అవునా దేవుడు అలా చెప్పినాడా, కరెక్ట్, ఓకే, నేను కూడా ఒక జంతువునే కదా, ఆయన సృష్టే కదా, వద్దు తినొద్దంటే అని చెప్పాలి కదా. ఇది నిజమా అనింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కుటుంబంలోనే కానీ భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చినప్పుడు నా భార్య చాలా మంచిదని నమ్మకుండా మనం ఉంటాము. అదే మన అమ్మో, మన ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా నా భార్య చాలా మంచిదని మనం అన్నప్పుడు నిజమా అన్నారనుకో, మనకు కూడా డౌట్లు వస్తాయి. వస్తాయి రావా? అందుకనే సాతానుడు ఇది నిజమా అని వాళ్ళలో అనుమానం పుట్టించాడు. అంటే నిజం కాదేమో, అబద్ధమేమో అని, నిజం కాదేమో అబద్ధమేమో అని, అబద్ధమని వాళ్ళని ఒప్పించి మీరు చావనే సావురు అన్నాడు. ఈ పండు తిన్న దినమున మీరు నిశ్చయముగా దేవతల వలె ఉందరని దేవునికి ముందే తెలుసు అన్నాడు. అంటే దేవతలు వలె ఉందరని అంటే ఇప్పుడు దేవుడు రోజు వచ్చి నిన్ను సృష్టించి అంతా కూడా నీకు సమస్తమును సమకూర్చి ఆయన ఈ మంచి చెడు చెలువునిచ్చే వృక్ష ఫలములు మీరు తినొద్దంటే చెప్తే, అది చిన్న దినమును నిత్యముగా మీరు సత్తారని చెప్తే, ఆదికాండము 2వ అధ్యాయము 16-17 చూడండి. 2వ అధ్యాయం 16-17. ఆయన 7:8లో నేలమట్టుతో నరుని చేసి అతని రాచకానందరంలో జీవాయుమూదుగా నరుడు జీవాత్మాయను. ఈ నరుడు దేవుడి ప్రణాళికలో ఉన్నాడు. దేవుని సృష్టిని మంచులో నుండి తీయబడ్డాడు. దేవుడు ఆయనకి తన పోలికనిచ్చాడు. అంత కరెక్ట్ ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ కరెక్ట్గా చేసి ఆదికాండం 1వ అధ్యాయము 26 ఇంకా చూడండి. 26 ఇంకా దేవుని ప్రణాళికలో అవ్వ ఆదాము ఇద్దరు ఉన్నారు. రండి మనం పోయి ఈ భూమిని వేలుటకు, దీన్ని అన్నింటిని పరిపాలించుటకు, దీనిలో వాళ్ళ సుఖపడుటకు మనము మన పోలిక చెప్పన మనుషులను చేద్దాము, నరులను చేద్దాము, స్త్రీగాను పురుషునిగాను, స్త్రీ పురుషులుగా చేద్దామని వాళ్ళు నిర్ధారణ చేసుకుంటారు. సృష్టి అంతా ప్రారంభముని ఇంకా భూమి ఆకాశములను జలచరములను అందులో సమస్తమును చేసి సూర్యచంద్ర నక్షత్రాలను చేసి అన్నీ చేసి చెట్లను చేసి ప్రతి ఒక్క చెట్లని చేసి అవన్నీ కూడా చెట్లు ఆకులు అన్నీ కూడా ప్రాణులు తినేదానికి అవకాశం ఇచ్చి పండిన ప్రతి పండుల్ని మనుషులు తినేదానికి అవకాశం ఇచ్చి ఒకే ఒక్క పండు, సకల జాతి వృక్ష ఫలములలో ఒక ఫలము, మంచి చెడు తెలుగునిచ్చి ఫలము, ఆ ఫలమును మాత్రమే దేవుడు తినొద్దన్నాడు. తింటే నీకు మంచి మాత్రమే తెలుసు, ఇప్పుడు ఆ ఫలము తింటే చెడు కూడా నీకు తెలుస్తుంది. చెడు తెలిసినప్పుడు నువ్వు నా మాట నువ్వు అనే ఉద్దేశంతో దేవుడు మంచి చెడు తెలుగునిచ్చి వృక్ష ఫలమును మీరు తినొద్దండి అన్నాడు. విన్నారా? సాతానుడు ఇది నిజమా అనగానే ఇది అబద్ధమేమో అని దేవుణ్ణి అనుమానం వచ్చారు. దేవుని పైన అనుమానం వచ్చింది. మీరు ఇది తిన్న దినమున సావనే సావురు, అదేను గాక మీరు దేవతల వలె ఉందరని దేవునికి ముందే తెలుసు. మీరు దేవతల వలె ఉందరని దేవునికి ముందే తెలుసు అని చెప్పినాడు. అరే మనం దేవతలం అయిపోతామా? దేవుడు మనకు మోసం చేసినాడా? ఇది తింటే మనం దేవతలం అవుతామా? ప్రియ దేవుని బిడ్డలారా, చూశారా సాతానుడు ఎలాగా ఇది చేసినాడు? ఎప్పుడే కానీ ఎవరైనా డిస్కషన్లు చేసేటప్పుడు ఏ మనిషితో కూడా డిస్కషన్, అది అట్లా కాదు ఇట్లా డిస్కషన్ చేసేటప్పుడు వాళ్ళతో మాట్లాడొద్దండి. ఎందుకంటే ఈరోజు కూడా సర్పం అనేక విధాలుగా మనుషుల్ని వాడుకొని మన విశ్వాసాన్ని నాశనం చేస్తూ ఉంది. అదే అపోస్తుల పౌలు 2 కొరింథీ 11 అధ్యాయం 3వ వాక్యంలో ఉంటాడు. సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచింది. సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచింది అంటాడు. 2 కొరింథీ 11:3 చదవండి మీరు. సర్పము తాది కుయుక్తి చేత అవ్వని మోసపరిచింది అంటే ఆదామును మోసపరిచిన అవ్వను మోసపరిచింది. ఇప్పుడు ఆదాము కూడా మోసపోయినాడు అవ్వ ద్వారా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన
డిస్కషన్ ఎవరు చేసినారంటారంటే దేవుడు రావాలా, ఇది ఎవరు తప్పని తెలియపరిచేదానికి దేవుడే రావాలా. దేవుడు వచ్చి ఆదామా నీవెక్కడా, ప్రభువా నేను ఉన్నాను, ఇదిగో ఇక్కడ ఉన్నాను, దాక్కున్నాను అని ముందరకు వచ్చి, అయ్యో ప్రభువా తప్పు అయిపోయింది, నువ్వు ఆ చెట్టు ఫలాలు తినొద్దన్నావు, మేము తిన్నాము, ఆ స్త్రీ తెచ్చిచ్చింది, నమ్మకంతో నేను కూడా తిన్నాను, తప్పు అయిపోయింది అయ్యా దేవుని పాదాలు పట్టుకోకుండా నేను దిగంబరనై ఉన్నాను, నీకు దిగంబరని చెప్పిన వాడెవడు? 2:25 నువ్వు దిగంబరమని దేవుడు చెప్తాడు. వాళ్ళు బట్టలు లేకుండా ఉండరు, అయినను వాళ్ళకి సిగ్గులేదు. బట్టలు లేకపోయినా వాళ్ళు సిగ్గుపడేదానికి అక్కడ అవకాశం లేదు. ఎలాంటి మహిమలో ఉన్నారు వాళ్ళు. నేను దిగంబరనై ఉన్నాను అన్నాడు. అరే నువ్వు దిగంబరం అని నీకు చెప్పిన వాడెవడు? నేను తినొద్దన్న పండు తిన్నావా? నేను కదా ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన అసలునే. చూసావా, దేవుని స్వరూపములో, దేవుని పోలికలో, దేవుని మహిమను తెలిసిన ఆదాము అవ్వుని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని తనలో నుండి తీసి, ఒక ఎముక తనలో నుండి తీసి పక్కటెముకని స్త్రీగా చేసి పక్కకు నిలబెట్టి, ఆదామా ఈమెవరు అంటే, నా ఎముకలలో ఎముక, మాంసములో మాంసము, ఇది నా నుండి చేయబడిన కనుక నారీ అన్నాడు. పాటే పాడినాడు. పాట పాడిన ఆదాము ఇప్పుడేమంటున్నాడు? ఏదైనా శిక్ష వస్తే అవు మీదకి వల్ల, దేవా నేను కాదు నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ అంటున్నాడు. చూశాడు ఎంత మోసము. దేవుని కంటే కొంచెము తక్కువగా చేసినాడు ఆదాముని. అన్నీ తెలుసు ఆదాముకి. గాఢ ఇద్దరు కలగజేసి ఎముకని పక్కటెముకను చేస్తే ఆమెని చూపించగానే నా ఎముకలలో ఎముక, మాంసములో మాంసము నా నుండి వచ్చిన కాక ఈమె నారీ అన్న ఆదాము ఇప్పుడు ఎలా అంటున్నాడు? చంపితే దేవుడు ఆమెను చంపేస్తాడు. ప్రేమ అక్కడే పోయింది. ఎప్పుడు పాపం ప్రవేశించిందో అక్కడ దేవుని మీద ప్రేమ పోయింది, ఇక్కడ ఇచ్చిన భార్య మీద ప్రేమ పోయింది. నేను కాదు, ఆమె చంపితే ఆమెను చంపుకొని లెక్కకు చెప్పేసినాడు. పోయమ్మ అవమ్మ అంటాను. ఈ అమ్మను అడిగితే, ప్రభువా నేను కాదు, ఆ సర్పమే నన్ను మోసపరిచింది. దేవుడు సర్పమును శపించాడు. నీవు భూజంతువుల్లో పాకుతూ తిరుగుతావు, నువ్వు మన్ను తింటావు, నువ్వు వీళ్ళ విశ్వాసాన్ని చెడగొట్టావు కనుక నీకు ఈ స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తున్నాను. ఈ స్త్రీ సంతానంగా ఒకడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నీ తల పగలు కొడతాడు, చితుకు దొక్కుతాడు. నువ్వు ఆయన మడుమి మీద కొడతావు, ఆయన ప్రాణం బాగొట్టుకుంటాడు. అయినా 3వ రోజు తిరిగి లేచి ప్రపంచ సర్వ మానవాళికి మరలా రక్షణ ప్రణాళికను సిద్ధపరుస్తాడు. ఆయన ఎవరు? ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇంకా సాతానికి ఎవరు పుడతారో పుట్టే ప్రతి మనిషిని కూడా చంపాలా అనే మైండ్ సెట్ చేసుకొని ఉంది సాతాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదామవ్వులకు పుట్టిన ప్రతి ఒక్కరిని చంపుకొని పోతే ఇంకా ఆ స్త్రీ సంతానంలో ఎవడొచ్చినా కూడా నన్ను చంపేవాడు ఎవడు? ఇంకా ఎవడు చంపలేడు. తప్పెవరిది? దేవుడు మంచి సృష్టించిన సృష్టికర్త. ఆదికాండం 1:31 దేవుడు అయిన యెహోవా చేసిన సమస్తముని పరిశీలించి మరలా ఒకసారి చెక్ చేసి ఇది చాలా మంచిది అన్నాడు. అంతకుముందు ఒక్కొక్క అధ్యాయంలో భూమిని చేసేది మంచిది, ఆకాశముని చేసి నక్షత్రాలను చేసేది మంచిది, అన్నీ మంచిది మంచిది అనుకొని వచ్చినాడు. అన్నిటినీ పరిపాలించి అంత చూసి దేవుడు పరిశీలన చేసి ఇది చాలా మంచిది అన్నాడు. చాలా మంచిది దేవుడు చేసిన సృష్టి. ఆ సృష్టిలో పాపాన్ని తీసుకొచ్చి పెట్టారు. మంచి చెడులను తెలివిచ్చే వృక్ష ఫలాలు తిన్నారు, మరణాన్ని తెచ్చుకున్నారు. ఆ రోజు సావులే, ఆ రోజు అవ్వం సావులేదు అంటేనే ఆదాము తిన్నాడు, ఆదాము సావులే. కానీ మరణము ఆ రోజు నుంచి ప్రారంభమైంది మనిషికి. లెక్కేసుకో, పుట్టిన ప్రతి మనిషి 1-2 దినాలు, నెలలు, సంవత్సరాలు ఏదో ఒక అంకెలో పడిపోతాడు, చచ్చిపోతాడు గ్యారంటీ. శాశ్వతంగా బతుకుడు. కానీ 24, 23, 24, 21, 22, 23, 24 చూస్తే ఆదాము అవ్వులు వారు జాపి జీవవృక్ష ఫలములు తింటారేమో అని, తినే నిరంతరం జీవిస్తారేమో అని వారిని ఏదోని తోట నుండి బయటకు తోలేశాడు దేవుడు. బయటకు పోయి మీరు మట్టిలో నుండి వచ్చిన కనుక ఆ మట్టిలో మీరు సేద్యపరుచుకొని మట్టిలో
అక్కడ తుప్పులు మండు తుప్పులు గచ్చిపదలు పడతాయి, అయినా క్లీన్ చేసుకొని వాటిలో పంటను పెట్టి వ్యవసాయం చేసి మీరు బతకాలంటాడు. బయటకు తోలేశాడు, కట్టుకజ్వాలను పెట్టాడు. ఒక మనిషి దేవుని ద్వారా తప్పు చేసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డారా, మీ మొదటి మానవుడు తప్పు చేసినాడు. నేను ప్రవక్తలను పంపించారు, నియమించాను, వారు కూడా నాకు విధేయులై సేవ చేయలేదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 26, 27, 28 వాక్యాలు చదవండి. యెషయా గ్రంథం 1:43 ఒకటి ఇంకా పూర్తి చదవండి. దేవుని యేసుక్రీస్తుల వారి పుట్టుక ప్రారంభం చెప్తాడు అక్కడ. ఆయన ఏంటికి వస్తున్నాడు, ఆయన ఏంటికి వస్తున్నాడు, ఆయన ఏంటికి వస్తున్నాడు అని చెప్తూ ఆయన ఏంటికి రావాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. లాస్ట్కి 26, 27, 28లో ఏంటికి రావాల్సి వస్తుంది. నేను ఏదైతే వద్దన్నానో, నేను ఏదైతే మీకు అన్నీ ఇచ్చినానో అదంతా మీరు పాగొట్టుకొని లాస్ట్కి మీ పితరులు మీరు రాండి, కూర్చోండి, నాతో వివాదించండి, డిస్కషన్ చేయండి. మీ మూల పితరుడు కూడా చెడిపోయినాడు, మీకు మధ్యవర్తులు కూడా నాకే విరోధులైనారు. ఎంతమంది పాయిటర్లు ఇప్పుడు దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారు. మధ్యవర్తి అంటే ఎవరు తెలిసిన ప్రియ దేవుని బిడ్డలు? మూల పితరుడు అంటే ఆదాము, మధ్యవర్తులు అంటే సేవకులు. మోసేని ఇంకా పట్టుకొని ఆది కాండంలో కొందరిని, అనేక జనాల్ని నడిపించినాడు దేవుడు. నోవాహును నడిపించినాడు, ఆదామవులను బయటకు తోలాడు, వాళ్ళ కుటుంబాన్ని కట్టాలనుకున్నాడు. ఒక్కొక్కటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మీకు ఏటు అడుగు ప్రతివానికి సాత్వికతతో సమాధానం చెప్పుటకు ఇక్కడ తప్పు దేవుంది కాదు, దేవునికి అధికారం ఉంది. ఈ భూమి మీద మొదట మానవుణ్ణి తన రూపంలో చేసుకున్నాడు. చెప్పి కండిషన్, మంచి చెడు చెరువుని వృక్ష ఫలాలని తినకూడదు అన్నాడు. వాళ్ళు తిన్నారు, అవధేయులైనారు, ఆజ్ఞని అతిక్రమించారు, అందుకని బయటకు తోలేసినాడు. ఆయన నీతిమంతుడు, నిజాయితీపరుడు, ప్రేమామయుడు. ఆయన ప్రేమ మనందరిపైన ఉంది ప్రియ దేవుని బిడ్డారా. ఈ మాటలు వింటున్న మీరు, ఈ మాటలు మీ హృదయంలో గట్టిగా పెట్టుకొని ధ్యానిస్తూ సమాజంలో మిమ్మల్ని అడిగిన వారికి ఆదాముకి ఇట్లా చేసినాడు కదా దేవుడు అంటే, దేవుడు ప్రేమతో ఆయన చేశాడు వాళ్ళని, వాళ్ళు విధేయులైనారని చెప్పండి. వాళ్ళ విధేయతకి కారణం ఇంకో ఈ వచనాలను చూపించండి. ఆ వచనాల ప్రకారంగా అందరినీ నోరు మెప్పించండి. దేవుడు తప్పు చేయలే, మనుషులు తప్పు చేసినారు. దేవుడు ప్రణాళిక వేరే, వీళ్ళ ఆలోచనలు వేరే. సాతాను మాట, మధ్యలో వచ్చిన వాళ్ళ మాట ఇని దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయినారు. అలా మనము కాకోకుండా వాక్యం ఏది చెబుతుందో దానికి లోబడి అందరూ కూడా, దేవుడు నీతిమంతుడు, నిజాయితీపరుడు, ప్రేమామయుడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమలో మనమందరం కూడా ఉన్నాము. ఆయన ప్రేమ నీకు నాకు మనందరికీ కూడా శాశ్వత కాలం ఇలాగనే ఉంటుంది. మనం పొరపాటు చేయకోకుండా మనిషిగా దేవుని మెప్పించు, దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని రాజ్యం కడదాము. మనమందరం కూడా ఆయన సేవలో పాలభాగస్తులు అవుదాము. నా వంతుగా మీకు సత్యాన్ని చెప్పడము, మీ వంతుగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా దేవుని పనిలో జత పని వారు అవుదాము. దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా.